దేవుడి మీద ఆధారపడడం నేర్చుకో. దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు కదండి. దేవుడి మీద ఆధారపడడం నువ్వు నేను నేర్చుకోవాలి. అయ్యో ఏం జరుగుతుంది, ఏమొస్తుంది, ఈ మనుషుల మీద ఆధారపడితే వారి జ్ఞానం మీద నువ్వు ఆధారపడతావేమో, కానీ నువ్వు నేను దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటో తెలుసా? దేవుడి శక్తి మీద ఆధారపడడం. ఎలా అయితే అబ్రహాం యొక్క జీవితం, విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా ఏదైనా తప్పులు చేశాడమో, కానీ తర్వాత ఆ యొక్క సంవత్సరాలు గతిస్తున్నప్పుడు విశ్వాస జీవితంలో తను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడడం నేర్చుకొని ఆ యొక్క అనేక మందికి అబ్రహాం ఒక తండ్రిగా, ఒక ఆశీర్వాదకరంగా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. పరిపూర్ణంగా నువ్వు నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి అనేక మందికి నువ్వు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి ఇంకా ప్రభా పరిపూర్ణంగా నీ మీద ఆధారపడకుండా తండ్రి మా యొక్క ఆలోచనలు నువ్వు చెప్పిన మాటకు, మా యొక్క ఆలోచనలు, మా యొక్క ఇష్టాలను వాటితో ప్రభా సమకూర్చి మా జీవితాలు అనేకమైన బాధల గుండా వెళ్తున్నామేమో. ఎలా అయితే అబ్రహాము నీ దగ్గర విచారణ చేయకుండా ఐగుప్తుకు వెళ్ళి కొన్ని బాధలు కొని తెచ్చుకున్నట్లుగా మా జీవితాలు అలా ఉన్నాయేమో తండ్రి. యేసయ్యా నీ మీద పరిపూర్ణంగా ఆధారపడి నీలో నిలబడడానికి మాకు సహాయంను దయచేయండి. నీ కృపతో నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరుచుకోనండి తండ్రి. ఏ శోధన అధికారం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో ప్రభా గతించిపోతున్నాయి రోజులు, కానీ దినాలు గతించిపోతున్నప్పుడు ఇంకా 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 నీ మీద ఆధారపడే గొప్ప ఆత్మీయ స్థితిని మా అందరికీ అనుగ్రహించండి. నీ కృపతో నింపండి. నీ నామాన్ని మహిమపరుచుకోనండి. నువ్వే తోడేయండి, నడిపించు దేవా. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే తండ్రి పరిపూర్ణంగా ఇంకా ఆధారపడలేదో ప్రభా, మేమందరం కూడా నీ మీద పరిపూర్ణంగా ఆధారపడడానికి మాకు సహాయం దయచేయండి. నీ కృపతో నింపండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి దేవా. కేవలం నువ్వు మాత్రమే మాకు తోడేయండి, నడిపించగలవన్న విశ్వాసంలోనికి మేము రావడానికి మాకు సహాయంను దయచే దేవా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచయ్యా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీ కృపలో నిలబడడానికి సహాయం దయచేసి నీ నామాన్ని ఘనపరచుకోనండి. నువ్వే కార్యం జరిగించండి. నాతో మాతో మాట్లాడిన దేవా, ఘనపరుచుకున్న దేవా నీకు వందనాలు. కేవలం నీ నామం మహిమపరచబడిందయ్యా. నువ్వే సహాయం దయచేసి నడిపించావయ్యా. నీ కృపతో నింపావయ్యా. నజరేడైన యేసుక్రీస్తు నామంన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, మనము కూడా అబ్రహాములాగా విశ్వాస జీవితం సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు మన విశ్వాస జీవితంలో ఇంకా ఇంకా పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి ఆయన యొక్క కార్యాలు మనం ఆశీర్వదింపబడమే కాదు, కానీ మనము అనేక మందికి ఒక ఆశీర్వాదకరంగా మనము ఈ లోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడదామా? ప్రభా నువ్వేనయ్యా, గర్భంలో నా తల్లి కన్నది మొదలుకొని ఇప్పటి వరకు నా ఆధారం నీవే ప్రభా అని దావీదు చెప్పినట్లుగా మనల్ని చూసి అనేక మంది అటువంటి సాక్ష్యాన్ని చెప్పే జీవితాన్ని మనం జీవించాలి. దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడదాం. ఆయన చేయలేని కార్యం ఈ లోకంలో లేదు, ఇక రాదు కూడా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి నీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు గొప్పగా పరిపూర్ణంగా దేవుడు ఆయన మీద ఆధారపడే ఆత్మీయ స్థితిని మనందరికీ కలగచేయును గాక. అటువంటి ఆత్మీయ స్థితి ఈ సంవత్సరంలో మనం పొందుకుందాం గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.